నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధి చెందిన తర్వాత స్త్రీలు ఆ రంగంలో బాగానే రాణిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివి మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పని ఒత్తిడి వల్ల ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపాల్సి వస్తుంది. మహిళలు కూడా రాత్రులు ఆలస్యంగా ఇళ్లకు వస్తున్నారు. అయితే ఆయా సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటిని క్యాబ్స్ అంటున్నాం. చాలా నగరాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడానికి ప్రైవేట్ క్యాబ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ క్యాబ్స్ నడిపే వాళ్ళందరూ మగవాళ్లే. అందువల్ల క్యాబ్స్లో ప్రయాణించే మహిళలపై దాడులు చేయడం, నమ్మించి కారు ఎక్కించుకొని దూర ప్రదేశాలకు తీసుకువెళ్లి అత్యాచారాలకు పాల్పడడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండడానికే మహిళల కోసం ప్రత్యేకంగా షీ క్యాబ్స్ రానున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మీకు అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్య గారు ఉన్నారు. మరి కిరణ్మయ్య గారు ఈ రోజు యోగాకు సంబంధించి మనకి ఏం తెలియజేయబోతున్నారో కనుక్కుందాం. నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్తే అండి. సో కిరణ్మయ్య గారు ఈ రోజు మా సఖలోకి యోగాకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ప్రసరిత పాదోత్తానాసనం చేద్దామండి. ఆసనాలకు వెళ్దాం ఇవాళ. ఓకే. దాన్నే మూర్ధాసనం అని కూడా అంటారు. సో ఈ ఆసనము అండ్ నటరాజాసనం. నటరాజాసనం. సో ఈ రెండు కూడా నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ చేసే ఆసనం. ఈ రెండు చేద్దాం ఇవాళ. ఓకే. సో ఫస్ట్ ఏ ఆసనం నేర్పించబోతున్నారు? ప్రసరిత పాదోత్తానాసనం. సో ముందుగా మనం ప్రసరిత పాదోత్తానాసనం నేర్చుకోబోతున్నాం. ఓకే. ఏంటి ఆసనం, ఎలా ఉండబోతుంది, దీని వల్ల ఉపయోగాలు ఏంటి? సో ఇది ఫార్వర్డ్ బెండింగ్ ఆసనం అండి. కాకపోతే కాళ్ళు బాగా డివైడ్ చేసి తల నేల మీద పెట్టిన అన్నమాట. సో ఇది ఏంటంటే ప్రిపరేటరీ శీర్షాసనము ఆర్ సర్వాంగాసనము అలాంటి ఇన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ పోస్టర్స్ కి ప్రిపరేటరీగా పనిచేస్తుంది. అంటే ఇది ఎవరైనా చేయొచ్చండి, చేయకునే వాళ్ళు ఎవరైనా? ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ స్ట్రోక్ అలాంటివి ఏమైనా వచ్చి ఉంటే, అంటే పెరాలసిస్ కానీ ఆర్ బ్లడ్ క్యాపిలరీస్ వీక్ గా ఉన్నాయని కొంతమందికి కొన్ని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అలాంటి వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. మిగతా ఎవరైనా చేయొచ్చు. ఓకే. సో మరి చూపిస్తారు ఈ ఆసనం ఎలా ఉంటుందని? చేద్దాం. ఇప్పుడు మనం ప్రసరిత పాదోత్తానాసనం, దీన్నే మూర్ధాసనం అంటారు. మొదట నేను చేస్తాను, ప్రశాంతి చూసాక చేద్దరు కానీ. ఓకేనా? ఇది మ్యాట్కి పక్కకు వచ్చేసి కాళ్ళు వీలైనంత దూరం తీసుకోవాలి. అంటే 1 మీటర్ నుంచి 1.5 మీటర్ దాకా మన హైట్ని బట్టి కూడా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ నిదానంగా 2 చేతులు పైకి తీసుకొని శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంగి 2 చేతులు పాదాల మధ్యలో ఉంచి మీ తల మాడుని నేల మీద పెట్టడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసతోటి 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు ఉండడానికి ప్రయత్నించండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపి వదులుతూ నిదానంగా చేతుల కిందకి, కాళ్ళు నిదానంగా దగ్గర తీసుకోండి. నడుము నుంచి ముందుకు వంగడానికి ప్రయత్నించండి. ఇంకా ఒక పక్కకండి మ్యాట్కి కాళ్ళ మధ్యన 1 మీటర్ నుంచి 1.5 మీటర్ డిస్టెన్స్ తీసుకోండి సాధ్యమైనంత వరకు. 2 చేతులు తల మీదుగా పైకి తీసుకోండి. బాగా శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేయండి. నడుము నుంచి శ్వాస వదులుతూ ముందుకు వంగి 2 అరచేతులు పాదాల మధ్యలో నేల మీద ఉంచడానికి ప్రయత్నించండి. ఇక్కడికి లోపలికి తీసుకోండి వీలైనంత, ఎంత వీలైతే అంత లోపలికి. తల మాడు నెమ్మదిగా నేల మీద పెట్టండి. బ్యాలెన్స్ అవ్వకపోతే అలాగే ఉంచండి. మోకాళ్ళు వంచొద్దు. లో బీపీ, హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చండి. లో బీపీకి చాలా మంచి ఆసనం ఇది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నిదానంగా శరీరాన్ని పైకి తీసుకోండి. శ్వాస వదులుతూ చేతుల కిందకి, పాదాలు కొంచెం కొంచెంగా లోపల జరుపుతూ దగ్గర తెచ్చుకోండి. నౌ స్లోలీ లెగ్స్ టుగెదర్, రిలాక్స్. శిథిల తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. కాళ్ళ మధ్యన 1 అడుగు దూరము, చేతులు 2 లూజ్గా వదిలేసేయండి. కళ్ళు మూసుకుని తల నుండి రక్త ప్రసరణ కిందకి ఏ విధంగా జరుగుతుంది గమనించడానికి ప్రయత్నించండి. సో కిరణ్మయ్య గారు, ఇప్పటివరకు మనం చేసిన ఆసనంలో ఏంటంటే బాగా స్ట్రెచింగ్ అనేది ఉంది. అవును. సో కంప్లీట్ గా అందరూ స్ట్రెచ్ చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఏమైనా ఉంటుందంటే? అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తూ ఉండొచ్చు. ఓకే. ఈ హెడ్ నేలకు అందకపోయినా పర్వాలేదు, చేతులు నేల మీద పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఈ కాళ్ళు బాగా స్ట్రెచ్ అవ్వట్లేదు అనుకుంటే మనము కిటికీ అలాంటివి ఏమన్నా
ఓకే రిల్ పట్టుకొని కాస్త స్ట్రెచింగ్ చేస్తూ ఉండొచ్చు. Okay. So, కానీ మనకి బాడీ ఎంత సహకరిస్తున్నా అంతవరకే చేయాలి. సో ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే ఇన్నర్ థై మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అవ్వాలి. టెండాన్స్ అవన్నీ స్ట్రెచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అటెంప్ట్ కి ఎవరికి స్ట్రెచ్ రావాలని ఏం లేదు. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం ఏం చేయబోతున్నాం మనం? నెక్స్ట్ నటరాజాసనం అండి. నటరాజ. సో నటరాజ అంటేనే తెలిసిపోతుంది. నటరాజ అంటేనే అంత హీరోయిజం ఉంటుందో మనకి తెలుసు. ఈశ్వరుడు ఎలా డాన్స్ చేస్తాడు. అవును. సో ఇది మనం ఒంటి కాలం మీద చేస్తాం, అందుకని బ్యాలెన్సింగ్ పోస్చర్ అన్నమాట. ఓహోహో, ఓకే ఓకే. సో ఏంటి దీని వల్ల ఉపయోగాలు? దీని వలన ఉపయోగాలు అంటే నర్వస్ సిస్టమ్ అంతా చాలా మంచిగా కూల్ అవుతుంది, కామ్ సూతనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్ బాగుంటుంది, అండ్ బాడీ మీద మంచి కంట్రోల్ వస్తుంది. అలా కాకుండా బ్యాలెన్సింగ్ సింగిల్ లెగ్ మీద చేస్తున్నాం కాబట్టి మనకి వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉండడానికి, అండ్ హార్ట్కి వీనస్ డ్రైన్ అంటే కింద భాగం నుంచి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే జరుగుతుందో అది ఈజీగా జరగడానికి, నీస్ థైస్ హిప్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, లెగ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి బాగా పనికొస్తుంది. బ్యాక్ అంతా కూడా చక్కగా ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఈ డ్రూపింగ్ షోల్డర్స్ ఉన్న ఆర్మ్స్ కి ఇవన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి, బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తెన్ అవుతాయి దీనివల్ల. ఓకే. సో ఇది ఎవరైనా చేయొచ్చా? ఇది నీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే మాత్రం వాల్ సపోర్ట్ తో చేయొచ్చండి. సో మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. ఓకే. సో చేద్దాము మరి నటరాజ ఆసనం చేద్దామండి. ఓకే. మనం నటరాజ ఆసనం చేద్దాం ఇప్పుడు. ఇది బ్యాలెన్సింగ్ పోస్చర్ కాబట్టి కళ్ళు తెరిచి చేయాలి ప్రశాంతి. ఒకసారి చూడండి, తర్వాత చేతురుగా కుడి కాలు మడతపెట్టి కుడి యాంకిల్ ని పట్టుకోవాలి, చీలమండలాన్ని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఎడమ చెయ్యి పైకి తీసుకొని తల మీదుగా వీలైతే జ్ఞానముద్రలో నిదానంగా ముందుకు వంగి కాల్ని వీలైనంత వెనక్కి స్ట్రెచ్ చేస్తూ మీ చేతి వేళ్లను చూస్తూ బ్యాలెన్స్ చేసుకోండి. నార్మల్ బ్రీతింగ్లో ఉండండి, మీ విల్ పవర్ యూజ్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా వెనక్కి వచ్చి చేతిని నిదానంగా కిందకి, కాలు కిందకి, కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంకొక కాలుతోటి ట్రై చేస్తారా? నెమ్మదిగా కాళ్ళు దగ్గర తీసుకోండి, మీ యాంకిల్ జాయింట్ పట్టుకోండి కుడి చేతితోటి. ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఎడమ చేయి పైకి తీసుకోండి, జ్ఞానముద్రలో తల మీదుగా పైకి నెమ్మదిగా ముందుకు వంగి కాలిని వీలైనంత వెనక్కి స్ట్రెచ్ చేయండి. చేతి వేళ్ళని చూస్తూ ఉండడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాస. నెమ్మదిగా చేతిని కిందకి తీసుకుని పాదాన్ని కూడా కిందకి తీసుకోండి. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకొని స్థితిల తాడాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఇంకొక పక్కన చేద్దాము. ఎడమ కాలు మడత పెట్టి నెమ్మదిగా ఎడమ చేత్తో పట్టుకోండి. కుడి చేతిని తల మీదుగా పైకి తీసుకోండి, జ్ఞానముద్రలో చూపుడు వేలు బొటన వేలు కలపండి. శ్వాస తీసుకుని నెమ్మదిగా ముందుకు వంగుతూ బ్యాలెన్స్ చేసుకుని కాల్ని వేలంత వెనక్కి లాగండి. సాధారణ శ్వాసతోటి ఉండండి, చేతుల్ని చూస్తూ నెమ్మదిగా మధ్యస్థితికి చేయి దించి నిదానంగా ఎడమ కాల్ని కూడా దించేసేయండి. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకొని స్థితిల తాడాసనంలో విశ్రాంతి తీసుకోండి. సో కిరణ్మయ్య గారు నటరాజ ఆసనం బాగుంది, చక్కగా డాన్స్ చేసినట్టే, కానీ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కొంచెం అటు ఇటు అయినా కొంచెం సేపు చేస్తూ పెంచుకోవచ్చండి. ఓకే. లేదు అనుకుంటే మనం గ్రూప్ క్లాస్ లో చేస్తున్నామంటే ఇద్దరితోటి చేయొచ్చు. బ్యాలెన్స్ ఒకళ్ళు ఇలా పట్టుకొని చేస్తే కొంచెం వాళ్ళకు కూడా చాలా ఆనందంగా కొంచెం క్రియేటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. లేదనుకుంటే వాల్ సపోర్ట్ తో చేయొచ్చు. కొంచెం కష్టపడితే ఈ ఆసనాలు చక్కగా చేసేయచ్చు. మీరు అన్నట్టుగానే విల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, మనము చేయగలుగుతామంటే ఈజీగా ఎవరైనా చేయొచ్చు. అండ్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం చేయాలి కూడా. ఓకే. సో ఈ రోజు మా సకులందరూ కూడా చక్కటి ఆసనాలు మాకు నేర్పించారు. ధన్యవాదాలండి. క్యాబ్స్లో ఎక్కిన మహిళను దారి తప్పించి తెలియని ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారాలు చేసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల అర్ధరాత్రి వరకు పనిచేసి ఏ వేకోజామునో ఇళ్లకు రావడం కూడా ఇలాంటి సంఘటనలకు కారణం కావచ్చు. మహిళా ఉద్యోగులందరికీ సొంత వాహనాలు ఉండవు, అలాగే ప్రతి సంస్థ వాహనాల్ని ఏర్పాటు చేయకపోవచ్చు. అందువల్ల మహిళా ఉద్యోగులు క్యాబ్స్ను ఆశ్రయించక తప్పడం లేదు. ఒక్కోసారి షాపింగ్, స్నేహితుల్ని కలవడం వంటి పనులకు బయటికి వెళ్లాలన్నా కూడా క్యాబ్స్లోనే వెళ్లాల్సి వస్తుంది. అందుకనే మహిళా ప్రయాణికుల కోసం షీ క్యాబ్స్ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై కొంత కసరత్తు చేసి షీ బ్యాగ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. షీ క్యాబ్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే.
12 పాపయ్య కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి శ్రీరంజని గారు. సకలు రాసే సమస్యలకు చక్కని సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీరంజని గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో ఎప్పటిలాగే ఓ సఖి లెటర్ రాశారు, చదవమంటారు? చదవండి. నా పేరు గజలక్ష్మి, మాది విశాఖపట్నం. నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఇప్పుడు నాకు 4వ నెల. చెకప్కి వెళ్తే రక్తహీనత ఉంది అన్నారు. నేను పెళ్లి కాకముందు కూడా సన్నగానే ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను. అసలు రక్తహీనత అంటే ఏంటి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల నాకు డెలివరీలో ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని అడుగుతున్నాను. బేసిక్గా ఈ రక్తహీనత గురించి చెప్పే ముందు భారతదేశంలో 54% మంది ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో చూసిన వాళ్ళల్లో ఈ రక్తహీనత అనేది ఎక్కువ కామన్గా చూస్తామన్నమాట. ఇప్పుడు రక్తహీనత అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఈ రక్తహీనత ఉన్న వాళ్ళల్లో ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీరిలో ఆక్సిజన్, ఈ ఆర్బీసీస్ అనేది ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అనేది క్యారీ చేస్తుంది, అంటే మిగిలిన టిష్యూస్కి, బేబీకి. సో ఈ రక్తహీనత ఉన్నప్పుడు ఎస్పెషలీ ఈ ప్రాణవాయువు అంటే ప్రాపర్గా టిష్యూస్కి ఆక్సిజన్ అనేది అందదు. సో దాని మూలంగా యాక్చువల్లీ ఇప్పుడు బేబీ కంటే తల్లికి ఎక్కువ ప్రమాదం. సో ఈ రక్తహీనత ఇప్పుడు మామూలు వాళ్ళకు ఈ అట్లీస్ట్ ఈ రక్తహీనత అనేది ఏమన్నా ఉంటే ప్రెగ్నెన్సీ ముందే కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత గర్భం వచ్చుంటే బాగుండు. ఈ నార్మల్గా కూడా ఫిజియలాజికల్ అంటే కొద్దిగా ఫిజియలాజికల్ అనీమియా అంటే ప్రెగ్నెన్సీలో ఈ ప్లాస్మా అంటే ఒక హీమోగ్లోబిన్లో ప్లాస్మా వాల్యూమ్, ఆర్బీసీస్ అనేది 2 ఉంటాయి. ప్లాస్మా వాల్యూమ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, ఆర్బీసీస్ అంత ఎక్కువగా అంటే ప్రెగ్నెన్సీలో పెరగదు. కాబట్టి ఫిజియలాజికల్ అనీమియా అనేది కొద్దిగా ప్రెగ్నెన్సీలో ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ ముందే రక్తహీనత ఉన్న వాళ్ళలో ఈ రక్తహీనత అనేది ఎక్కువ అవుతుంది. వీరికి లక్షణాలు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఆయాసపడడం, అసలు ఎక్కువ మాట్లాడలేకపోవడం, ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది, కూర్చున్న ఆయాసపడుతూ ఉంటారు. వారి గుండె అంటే ఈ రక్తహీనత మూలంగా గుండె మీద ఒత్తిడి అంటే హార్ట్ ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది, హార్ట్ పంపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి గుండె దడ వారికే తెలుస్తుంది. దీన్ని పాల్పిటేషన్స్ అని కూడా అంటారు. సో మేడం, ఈ లెటర్లో అయితే స్పెషల్గా 4వ నెల అని చెప్పారు. సో వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలంటారు? ఇప్పుడు యూజువలీ ఇప్పుడు ట్రీట్మెంట్ చూసుకున్నప్పుడు ముందే అనుకున్నట్టు ఇట్లా యూజువలీ వీరికి లైక్ ఏమన్నా అసోసియేటెడ్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే లైక్ కొంతమందికి కడుపులో నట్టలు ఉండి మోషన్లో బ్లడ్ పోవడము, లేదా హర్షములలు లేదా ఫిజర్స్ అట్లాంటి ఏమైనా ఉండి క్రానిక్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే పోనీయండి అంటే దానికి తర్వాత చూసుకోవచ్చు అని. అలాంటివన్నీ నెగ్లెక్ట్ చేయకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్పెషలీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే మోషన్లో రక్తం పోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇప్పుడు మనం వారికి ఎంత ట్రీట్మెంట్ పెట్టినా అది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రెగ్నెన్సీలో ఈ పోషకం బేసిక్గా ఇప్పుడు ఈ అమ్మాయిది 4వ నెల కాబట్టి వీరికి ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాలి. ప్రతి విజిట్లో హీమోగ్లోబిన్ అనేది టెస్ట్ చేసి ఎస్పెషలీ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ కాబట్టి మనకు పెరిఫరల్ స్మియర్ చేసి అసలు అది ఐరన్ డెఫిషియన్సీయా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీయా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని దాని తగ్గట్టు ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకు ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఎస్పెషలీ ఇది మనం మీట్, గుడ్లు, మాంసము ప్లస్ ఈ ఎముకల బోన్ సూపు. నాన్ వెజిటేరియన్స్ అయితే డార్క్ గ్రీనీ అంటే ఈ పాలకూర, తోటకూర, మెంతాకు ప్లస్ పిస్తా, బాదం పప్పులు ఇవన్నీ నానబెట్టుకొని రెగ్యులర్గా తినడం, బీన్స్, లెంటిల్స్ ఇలాంటి అంటే ఫుడ్ ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంపార్టెన్స్ వారికి. బెల్లము, పల్లి బెల్లం కలిపి తినడము, ఎందుకంటే అది ప్రోటీన్, ఇది ఐరన్ అయ్యేసరికి అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది. పీస్ ఆఫ్ చిక్కీ తీసుకోమని చెప్పాలి, ఎందుకంటే పల్లి అనేది ప్రోటీన్, బెల్లం ఐరన్ కాబట్టి అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది. దాంతోపాటు ఇంకా వైటమిన్, ఈ ఐరన్ ఎక్కువ అబ్జార్బ్ అయ్యే ఫుడ్స్ అంటే వైటమిన్ సి ఫుడ్స్. ఎస్పెషలీ అమ్మాయిని ఏమేమి జ్యూసెస్ తాగొచ్చు అని అడుగుతారు కదా మనం వచ్చినప్పుడు. సో డైలీ ఒక గ్లాస్ ఆఫ్ బత్తాయి జ్యూస్ లేదా నారింజ, ఈ స్ట్రాబెర్రీస్ అనేది మంచిగా తీసుకోవాలి. కివి, ఇవన్నీ రిచ్ వైటమిన్ సి అన్నమాట. ఈవెన్ మన రెగ్యులర్ డైట్లో క్యాప్సికమ్ అనేది, బెల్ పెప్పర్స్ దాంట్లో కూడా వైటమిన్ సి ఎక్కువ కాబట్టి వైటమిన్ సితో పాటు ఐరన్ సప్లిమెంటేషన్. ఈ అమ్మాయిది 4th మంత్ కాబట్టి డైలీ అంటే ఆ అమ్మాయికి ఎంత హీమోగ్లోబిన్ అంటే నేను చెప్పినా కదా మైల్డ్, మోడరేట్, సివియర్ 3 అనీమియా అంటే ఎంత సివియర్ ఉండే కొద్దీ డోసెస్ అట్లా పెంచుతాము. టాబ్లెట్స్ ఇప్పుడు మోడరేట్ అనీమియా ఉందనుకోండి వాళ్ళకు డైలీ 100 mg ఎలిమెంటల్ ఐరన్, 500 micrograms ఫోలిక్ యాసిడ్ ఇచ్చి
దాంతోపాటు వైటమిన్ సి ఈ ఫుడ్స్ అన్ని తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఆల్టర్నేట్ డే పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కొంతమందికి వారంలో ఒక్కసారి పెట్టినా సరిపోతుంది. ఈ నెలలు నిండే కొద్దీ ఈ అనీమియా అనేది అట్లే అమ్మాయికి ఎస్పెషల్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ డాక్టర్ మీకు ఇచ్చే టాబ్లెట్స్ అనేది నెగ్లెక్ట్ చేయవద్దు. ఇప్పుడు మీకు ఆ టాబ్లెట్స్ పడకపోతే మళ్ళీ మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు టాబ్లెట్స్ మార్చి రాయడం జరుగుతుంది. టాబ్లెట్స్ వేసుకోకుండా నెలలు నిండినాక ఈ ప్రాబ్లం సివియర్ అయింది అని అంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు కదా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అంటే బిడ్డ కంటే తల్లికే ఎక్కువ ప్రాబ్లం కాబట్టి సో టాబ్లెట్స్ అనేది ఇప్పుడు మీరు 4th మంత్ కాబట్టి రెగ్యులర్గా వేసుకొని ఇప్పుడు ఐరన్తో పాటు సప్లిమెంటేషన్ అంటే ఈ వైటమిన్ సి ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకొని మెడిసిన్స్ మీకు పడనట్టయితే మీ డాక్టర్కి చెప్పండి, వాళ్ళు మారుస్తారు. సో మరి డెలివరీ టైంలో ఏమైనా రిస్క్ ఉంటుందా అని కూడా అడిగారు, సో దాని గురించి యాక్చువల్లీ ఇది బేబీ కంటే తల్లికి ఎక్కువ ప్రమాదం అమ్మ. యూజువలీ బేబీ ఏ మోడరేట్ మైల్డ్ అనీమియాస్ ఉంటే మదర్ ఏం తినకపోయినా మదర్కి ఐరన్ తక్కువ బేబీ మదర్ దగ్గర నుండి గుంజుకోవాల్సింది బేబీ పెరగాల్సినంత సరిగ్గా పెరుగుతుంది. ఎక్కువ అంటే బాగా సివియర్ అనీమియా ఉంటేనే బేబీ నెలలు నిండక ముందే పుట్టడము లేదా నెలలు నిండినా కూడా బరువు సరిగ్గా లేకపోవడము. కొన్నిసార్లు మేము చూసిన కేసెస్ ఎట్లా అంటే ఈవెన్ ఎంత సివియర్ రక్తహీనత ఉండి డెలివరీ అయిన బేబీస్ ఆ బేబీస్కి కూడా రక్తం తక్కువ ఉంటుంది. మళ్ళీ ఆ బేబీకి కూడా ఐరన్ సప్లిమెంటేషన్స్ పెట్టాల్సిన అవసరము. ఈవెన్ ఎదుగుదల అంటే నడవాల్సిన టైంకి నడవరు, అంటే కొద్దిగా డిలే మైల్ స్టోన్స్ కొంచెం డిలే ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంపార్టెన్స్ అంటే బేబీకి ఈ చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఫోలియేట్ డెఫిషియన్సీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే ఇప్పటికి వీరిది 4వ నెల కదా పైన వెన్నుపూస అబ్నార్మాలిటీస్ బ్రెయిన్ డిఫెక్ట్స్ ఉంటాయి. అవి నాకు తెలిసి ఇప్పటికీ వీరు స్కాన్ చేయించుకొని ఉంటారు కాబట్టి అలాంటి మన అబ్నార్మాలిటీస్ ఉంటే తెలిసేది. సో అవి లేవు కాబట్టి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటేనే ఈ స్పైనల్ డిఫెక్ట్స్ ఎక్కువ. ఈ అనీమియా అంటే ఇంత సివియర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈవెన్ కాన్పు టైంలో కూడా ఆక్సిజన్ అనేది పెట్టి కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ స్పెషలిస్ట్ని కూడా పక్కకు పెట్టుకొని డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీరికి సడన్గా హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. ఈవెన్ ఒకవేళ హార్ట్ ప్రాబ్లం కాకపోతే ఈ డెలివరీ తర్వాత ఎక్సెసివ్ బ్లీడింగ్, అసలు మనం ఎన్ని మెడిసిన్స్ పెట్టినా కూడా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. బ్లడ్ ఎఫ్ఎఫ్పీస్ అంటే ఎక్కువ రోజులు ఐసీయూ అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, వీరికి ఇమ్యూనిటీ అనేది ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, కుట్లు ఏమన్నా పడి ఉంటే ఆ కుట్లు చీమబట్టడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మదర్ జాగ్రత్త తీసుకొని అనీమియా ఏమన్నా ఉంటే ముందు నుండి కరెక్ట్ చేసుకొని డెలివరీ టైం కల్లా అనీమియా కరెక్ట్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఈ సఖీ రాసిన సమస్యకి చక్కని సలహాలు సూచనలు అందించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే. షీ క్యాబ్స్ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం అనుకున్నప్పుడు కొంతమంది మహిళలు రద్దీ ప్రదేశాల్లో వాహనాలు నడపగలరా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆడవాళ్లు డ్రైవింగ్ వృత్తి చేపట్టడం ఏంటని మరికొంతమంది విమర్శించారు. కానీ తొలి విడతగా 10 మంది డ్రైవింగ్ తెలిసిన మహిళల్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. వారికి 3 నెలల పాటు శిక్షణ ఇప్పించింది. కారుకు సంబంధించిన చిన్న చిన్న మరమ్మత్తు పనులు కూడా నేర్పించింది. తర్వాత లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ లైసెన్సులను ఇప్పించింది. వీరందరూ ఆర్థికంగా అంతగా లేని వాళ్లు కావడంతో ప్రభుత్వమే కార్లు కొనుక్కోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పించింది. అంతేకాకుండా బ్యాంకు రుణం చెల్లించడంలో కొంత వెసులుబాటును కూడా కల్పించింది. దీంతో మహిళలు క్యాబ్స్ డ్రైవర్లుగా కొత్త వృత్తిలోకి అడుగుపెట్టారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు విమల గారు ఉన్నారు. మరి విమల గారు ఏ వంటని పరిచయం చేయబోతున్నారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను మిర్యాలగూడ నుంచి వచ్చానండి. మిర్యాలగూడ నుంచి. వంటలు అవి బాగా చేస్తూ ఉంటారా? పర్లేదు, బాగానే చేస్తుంటా. అవునా, ఓకే అండి. ఈ రోజు మాకు స్పెషల్ రెసిపీ ఏం చేయబోతున్నారు? గోధుమ పిండితో హల్వా చేద్దాం అనుకుంటున్నాను. గోధుమ పిండితో హల్వానా? హల్వా అంటే మనం చాలా చాలా డిఫరెంట్ పిండితో చేసుకుంటూ ఉంటాం. క్యారెట్ హల్వా కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం. గోధుమ పిండితో హల్వా అనేది కొత్తగానే వింటున్నాం. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, కాజు, ఇలాచి పౌడర్. ఓకే విమల గారు, ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశారు. సో చూస్తే అన్ని చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. తక్కువ ఐటమ్స్ లో మంచి స్పెషల్ రెసిపీ చేసుకోవచ్చు. అవును. ఓకే అండి, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఓకే ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. ఓకే
ఇప్పుడు మనం ఈ కాజు వేయించుకుందాం. ఓకే, నెయ్యి కూడా బాగా కాగిపోయింది. సో కాజు వేయించుకోవాలా? ఆ. ఈ కాజు వేయించి పక్కన పెట్టేసుకుందాం ముందుగా. ఓకే అండి. సో కాజు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలా? పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి. మామూలు రెగ్యులర్ గా ఏ వంటలు చేస్తుంటారు బాగా? రెగ్యులర్ గా అన్ని రకాలు చేస్తుంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి వంటలు? అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి నేర్చుకున్నాను. మ్యారేజ్ మా మ్యారేజ్ అయ్యి 10 years. 10 years నుంచి అన్ని రకాల వంటలు ప్రయోగాలు చేసేస్తున్నారా? వేగినట్లేనండి? వేగాయి. వేరే బౌల్లో తీసేసుకో. ఇప్పుడు మనం గోధుమ పిండి వేయించుకుందాం. ఓకే అండి. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత గోధుమ పిండి కూడా వేయించుకోవాలి. ఓకే. సో గోధుమ పిండిని కూడా బాగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా పచ్చి స్మెల్ ఉంటుంది కదండి, పచ్చి వాసన పోయే వరకు నెయ్యిలో వేయించుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, బాగుంటుంది. మామూలుగా పిండి పచ్చి వాసన పోయేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించు. ఓకే. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఓకే, మనం దాంట్లో వాటర్ బాయిల్ చేసుకుంటాం. మరొక స్టవ్ లో పాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. అవును. వాటర్ వేయాలా? కొంచెం వాటర్ పోయండి, సరిపోతుంది. సో ఇది దేనికోసం అండి వాటర్? ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం దాంట్లో కొంచెం కరిగించాలి. ఓకే, బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి. సో పాకం ఏమైనా రావాలా? పాకమే అక్కర్లేదు, ఓన్లీ కరిగితే చాలు. ఓకే, ఇది వాటర్ లో వేసేయాలా బెల్లం? వాటర్ లో బెల్లం వేసేసి కరగనిద్దాం. ఓకే, ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఈ లోపు అది కూడా మనకి ఇది కూడా వేగుతుంది. ఓకే, ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదండి, ఆ పాకాన్ని మనం సో ఇలా మొత్తం బెల్లం కరిగిపోతే చాలు. చాలు. ఓకే, ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసింది అది. ఓకే, మరి పిండి వేగినట్లేనా? ఇది వేగిపోయిందండి, నెయ్యి కొంచెం బయటకు వచ్చేసింది కదా. ఓకే, వేగిపోయింది. నెయ్యి బాగా ఎక్కువ వేసుకున్నాం కదా, సో ఆ నెయ్యి పేస్ట్ లా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూడటానికి హల్వా ఆల్రెడీ రెడీ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ ఏంటండి? ఇది పాకం ఉంది కదండి, ఇది స్లోగా దీంట్లో వేసేసుకుందాం. ఓకే, అంటే కొద్దిగా స్టిర్ చేసుకుని మామూలు పాకం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుతూ వేయాలి. ఓకే, ఎందుకంటే ఒక్కోసారి ఉండలుగా అయిపోతుంది కదా, కొంచెం మనం కలుపుతూ కొంచెంగా వేసుకుంటూ అలా వేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది. ఓకే, ఇంకొంచెం మామూలు హల్వా మనం చేసుకోవడం కూడా చాలా డిఫరెంట్ గా చేస్తున్నారండి. ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు తెలిసి టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని అనుకుంటున్నా. మంచిగా కలుపుకుంటే బాగుంటుందండి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. మన బలం అంతా ఉపయోగించాలి. ఇప్పుడు కొంచెం మనం ఇలాచి పౌడర్ ఉంది కదా పైనుంచి కొంచెం. సరిపోతుందా బెల్లం? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకోవడం ఇంకేం అవసరం లేదా? ఇంకేం లేదు, కొంచెం అది ఇలాచి పౌడర్ కలవాలి కదా, అందుకోసం వేద్దాం కొంచెం. ఓకే, సో ఇలాచి పౌడర్ కొంచెం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసాం కదా, సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ లోనే మంచిగా సిమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనకి కావాల్సిన షేప్ లో మనం తయారు చేసుకోవచ్చు. సో లడ్డూలా కానీ లేకపోతే కేకులా మన ఇష్టం, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కొద్దిగా స్వీట్ ఉంటుంది కదండి, బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామా. గోధుమ పిండితో చేసిన హల్వా రెడీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా,
టేస్టీగా చాలా డిఫరెంట్ గా గోధుమ పిండితో హల్వా రెడీ అయింది కదా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. గోధుమ పిండితో హల్వాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నెయ్యి, జీడిపప్పు, బెల్లం, ఇలాచీ పౌడర్. గోధుమ పిండితో హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం నీళ్లు పోసి బెల్లం వేసి కరగనివ్వాలి. బెల్లం కరిగిన తరువాత వేగిన గోధుమ పిండిలో కొంచెంగా పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కాజుతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ గోధుమ పిండితో హల్వా రెడీ. గోధుమ పిండితో హల్వాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. విమల గారు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. సో స్వీట్ కూడా అటు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చాలా సూపర్గా సరిపోయిందండి. సో నిజంగా మీ మమ్మీ నేర్పించిన వంట సో చాలా స్పెషల్గా మాకు పరిచయం చేశారు. సో ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు ప్రజ్ఞా శారీస్, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చాయి. సకులు చూసారు కదా విమల గారు చేసిన గోధుమ పిండితో హల్వాని. మరి మీకు కూడా ఇలాంటి కొత్త రెసిపీస్ తెలిసినట్లయితే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మరి మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04023556540. మరి వెంటనే కాల్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సహజంగా క్యాబ్స్ నడిపే వాళ్ళనైనా ఇతర వాహనాలు నడిపే వాళ్ళనైనా డ్రైవర్ అంటారు. కానీ అందుకు భిన్నంగా క్యాబ్స్ నడిపే స్త్రీలకు పైలట్ అనే పేరు పెట్టారు. ఈ పేరు వైవిధ్యంగా కొత్తగా ఉండడంతో అందరినీ ఆకర్షిస్తుంది అనడంలో సందేహమే లేదు. మిగతా కార్ల కన్నా షీ క్యాబ్స్ కు కొంత ప్రత్యేకత ఉంది. వీటిలో ప్రయాణించే వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని GPS సిస్టమ్ ని అమర్చారు. అలానే పానిక్ బటన్ కూడా ఉంటుంది. వీటి వల్ల ఈ కారు ఎక్కడ ప్రయాణం చేస్తుందో పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. అలాగే ప్రమాదాలు సంభవించినప్పుడు పానిక్ బటన్ నొక్కితే చాలు సమాచారం సిగ్నల్ కంట్రోల్ రూమ్ కు అందుతుంది. దాంతో పోలీసులకు విషయం సులభంగా తెలిసే అవకాశం ఉంది. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని ఈ షీ క్యాబ్స్ రోడ్డు మీదకి వచ్చేసాయి. సరే, షీ క్యాబ్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? దిల్సుఖ్ నగర్ లో ఉన్న వైష్ణవి ఇమిటేషన్ జ్యువెలర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు అర్చన గారు. మరి 1 గ్రామ్ గోల్డ్ లో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అర్చన గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మరి మా సకులకి ఈ రోజు 1 గ్రామ్ గోల్డ్ లో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేయబోతున్నారు? ఇవాళ వచ్చేసి నేను ఇయర్ కఫ్స్ చూపిస్తానండి. ఇయర్ కఫ్స్. ఓకే. మీకు చెవు చుట్టూ డిఫరెంట్ గా, చెవు వెనక నుంచి వచ్చే ఇయర్ కఫ్స్, ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ మీకు ఇవాళ. వావ్. సో ఇయర్ రింగ్స్ లో చాలా వెరైటీస్ వచ్చేసాయి. సో ఈ రోజు ఇయర్ కఫ్స్, చెవు చుట్టూరుతో ఇంకా చెవు వెనక నుంచి ఎట్లానే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, చూపించండి. ఇది వచ్చేసి ఇయర్ కఫ్స్ అండి. ఇది మనకి చెవు చుట్టూ మన చెవు స్టార్టింగ్ నుంచి వచ్చేసి ఎండ్ వరకు ఇలా మొత్తం డిజైన్ వస్తుంది. ఓకే. దానికి కావాలంటే మనం సింపుల్ గానే వస్తుంది. దానికి కావాలంటే హెవీ జుమ్కాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ అమెరికన్ డైమండ్స్ తో రూబీ కాంబినేషన్ లో చేసాము. ఓకే, ఇవన్నీ అమెరికన్ డైమండ్స్, మధ్యలో వచ్చింది రూబీ. ఈ డ్రాప్లెట్ అండి సౌత్ సీ పర్ల్ ని హ్యాంగ్ చేసాము. కావాలంటే మీరు రూబీ గానీ ఎమరాల్డ్ గానీ మీ చాయిస్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో అంటే ఇది మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇలా మొత్తంగా కవర్ అయిపోతుంది. చెవుకున్న హోల్ నుంచి ఇది పెట్టుకోవాలి. పైన సపోర్టింగ్ కోసం మీకు వెనక భాగంలో ఇది ఇచ్చాము, ప్రెస్సింగ్ మీకు మళ్ళీ పడిపోకుండా. ఓకే. సో పైన ఇయర్ కి సైడ్ నుంచి ఇది పెట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, కానీ చాలా అందంగా ఉన్నాయండి. మొత్తం అమెరికన్ డైమండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు జుమ్కాసే పెట్టుకుంటాం కాబట్టి మొత్తం ఇయర్ కూడా కవర్ అవ్వడానికి ఇప్పుడు లేటెస్ట్ గా మార్కెట్ లో పిల్లలు, టీనేజ్ పిల్లలు గానీ ఏజ్ వాళ్ళైనా గానీ దీన్ని ఇలా ఇష్టపడుతున్నారు. జుమ్కాలు కూడా చక్కగా గంటల షేప్ లో వచ్చాయి, గంటల లాగానే చాలా బాగున్నాయి. సో దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 1250 అండి. 1250 రూపీస్. ఓకే, మన నెక్స్ట్ చూపిస్తారా?
ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఇది ఇలా పైకి ఇయర్ స్టార్టింగ్ నుంచి పైకి వచ్చేసి మనకి దాంట్లో ఉన్న డిజైన్ లీవ్స్ గా ఇట్లా వస్తుంది. ఒక లీవ్ డిజైన్ వచ్చేసి కింద చిన్న జుంకీకి దానికి పర్ల్. ఎంత ముద్దుగా ఉందో అసలు. చాలా మంది అంటే పెద్ద పెద్ద ఇష్టపెట్టుకోరు సో వేసుకోవడానికి. సో అలాంటి వాళ్ళకి చిన్ని జుంకి దానిలో ఒక డ్రాప్ నైట్ పార్టీస్ కి అట్లా మనం డ్రెస్సెస్ మీదకి చిన్న పిల్లలు అనార్కలి డ్రెస్సెస్ కి వాటికి ఇది చాలా ఎలిగెంట్ గా ఉంది. ఇది మళ్ళీ అమెరికన్ డైమండ్స్ కదండి. ఓకే, మరి దీని ప్రైస్ ఎంత ఉందంటారు? ప్రైస్ వచ్చేసి 950 రూపీస్. 950. ఓకే, చాలా చాలా బాగుందండి, వెరైటీగా ఉంది అసలు. నెక్స్ట్ చూపిస్తారా? ఇది వచ్చేసి సీజెట్స్ లో అండి. సీజెట్స్ విక్టోరియన్ జ్యువెలరీ అని కూడా అంటారు మనకి ఇక్కడ మార్కెట్ లో. సో అందులో మొత్తం వైట్ వచ్చేసి సిల్వర్ బేస్ అంతా. అదే కొంచెం ఎక్కువ వైటిష్ గా ఎక్కువ కనిపిస్తుంది, అంటే సిల్వర్ బేస్ వచ్చింది. సిల్వర్ బేస్ మనం వేసుకునే డ్రెస్సెస్ లో ఎక్కువ సిల్వర్ బార్డర్స్ కానీ సిల్వర్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే డ్రెస్సెస్ ఏమన్నా వేసుకుంటే దానికి మనం ఈ వైట్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తాం. సో ఇది మొత్తం వైట్ వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ అంటారు. దీనికి మనం మొత్తం ఇయర్ చుట్టూ ఇంకా మనం వేరే ఇయర్ రింగ్స్ ఏ అవసరం లేదు, మొత్తం ఇయర్ టోటల్ ఇయర్ మీకు చాలా బాగా ఎక్కడున్నా మీరు ఇలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. నిజంగా చక్కగా ఇది కూడా మన ఇయర్ ఏదైతే అంటే మన చెవి ఏ షేప్ అయితే ఉంటుందో ఆ చెవి షేప్ లో ఉంది, చక్కగా మొత్తం కవర్ అయిపోతుంది. చిన్ని జుంకాలు అండ్ దానికి చిన్న డ్రాప్లెట్స్ కూడా వచ్చాయి, చాలా ముద్దుగా ఉంది. పడిపోతుందన్న అది కూడా లేదు. వెనకాల నుంచి ఈ చైన్ ఒకటి ఇచ్చాము. ఈ చైన్ ని మీరు వెనక నుంచి వెనక నుంచి పెట్టేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, సో అంటే ఏదైతే వెనక చక్కగా చైన్ ఉంటుందో దాన్ని ఇలా తీసుకొచ్చి మనం ఇక్కడ వెనక్కి సీలకు పెట్టేసేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి మొత్తం ఇయర్ మొత్తం చక్కగా కవర్ అవుతుంది. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 1800. నెక్స్ట్ చూపిస్తారా? ఇది కూడా సీజెడ్ లోనేనండి. సీజెడ్ జ్యువెలరీలో మనకి ముందులో వచ్చేసి ఈ ఇయర్ కఫ్ ఎట్లా అంటే ఇది ఫస్ట్ మనం ఇక్కడ స్టడ్ పెట్టుకోవాలి. యాక్చువల్ గా కమ్మ పెట్టుకునే ప్లేస్ లో మనం స్టడ్ పెట్టుకొని ఇది ఏదైతే ఈ కప్స్ వచ్చిందో ఈ ఇయర్ చుట్టూ మనకి లీవ్స్ డిజైన్ ఇది మనకు బ్యాక్ నుంచి వస్తుంది. మనం ఎప్పుడు ఫ్రంట్ నుంచి పెట్టుకుంటాం, అలా కాకుండా దీన్ని బ్యాక్ నుంచి కూడా పెట్టుకోవాలి. ఓకే, మనకి ఇది 2 పీసెస్ లాగా వస్తుంది అనమాట. సో జస్ట్ ఇది ఒక స్టడ్, ఈ స్టడ్ మనం ఇయర్ కి పెట్టుకుంటాము, జస్ట్ మనం ఇయర్ రింగ్ లాగా ఈ స్టడ్ పెట్టుకొని దీన్ని మనం వెనక నుంచి ఇలా పెడతాం అనమాట. చూస్తున్నారు కదండి, దీన్ని వెనక నుంచి ఇలా పెడతాం, దీన్ని స్టాపర్తో లాక్ చేసుకుంటాం. సో దీని లుక్ వచ్చేసి మనం చాలా మంది ఇలా అయినా యూజ్ చేస్తారు, లేదా ఇలా సైడ్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మొత్తానికి చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఇది. ఓకే, సో ఇందులో మనకి ఓన్లీ సీజర్స్ తోనే దొరుకుతాయండి, లేదా ఇంకేమైనా డిఫరెంట్ కలర్స్ మీకు మిక్స్డ్ కాంబినేషన్స్ ఏవైనా కాంబినేషన్ ఉన్నాయా ఇప్పుడు? అందులో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలా అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన డిజైన్ వచ్చేసి లీఫ్ మోడల్ ఉంది. ఇది వచ్చేసేమో మీకు స్లాంట్ గా ఇట్లా పడుకున్నట్టుగా ఉన్నాయి స్టోన్స్ అన్ని ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ లో తీసుకోవచ్చు. సో మరి వీటి రేంజ్ ఎంత ఉందండి? ఇవి మనకు స్టార్టింగ్ వచ్చేసి 250 నుంచి స్టార్ట్ అయ్యి దాని డిజైనింగ్ ని బట్టి మనకు 1400-1500 వరకు కూడా ఉన్నాయి. 250 నుంచి 1500 వరకు 1500 వరకే ఉన్నాయి. స్టోన్ వర్క్ దాని క్వాలిటీని బట్టి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూపిస్తారా? ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. ఇందులో మీకు ఇందాక నేను చూపించినవన్నీ బ్రాడ్ గా మనకి ఇయర్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా చన్నగా నాజుగ్గా ఉంటుంది. మనం ఒక ఫంక్షన్ వేర్ అనే కాదు, క్యాజువల్ వేర్స్ మీద కూడా మనం పిల్లలు వేసుకోవచ్చు, రెగ్యులర్ గా వేసుకునేటట్టు. చిన్ని డ్రాప్లెట్ ఇచ్చారు, క్యాప్ తో వచ్చింది, చాలా ముద్దుగా ఉంది. అంటే మనకి జస్ట్ ఒక లైన్ లాగా కవర్ అవుతుంది, జస్ట్ చిన్నగా వస్తుంది. క్యాజువల్ గా కాలేజెస్ లో చిన్న పార్టీస్ కి కానీ రెగ్యులర్ గా కాలేజ్ వేర్ పిల్లలందరూ దీన్ని ఈజీగా యూజ్ చేసేయచ్చు అనమాట. ఓకే, మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 750 అండి. ఓకే, 750. ఓకే, చాలా చాలా బాగుందండి. మరి నెక్స్ట్ చూపిస్తారా? ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇందాక నేను చూపించిన సన్న మోడల్లోనే మీకు కమ్మను జుంకా పెద్ద సైజ్ వచ్చి ఓకే, ఇంకొంచెం పార్టీ వేర్ లుక్ వచ్చింది అనమాట. ఓకే, ఇంతకుముందు అన్నీ చాలా బ్రాడ్గా వచ్చినాయి, కానీ అంత బ్రాడ్గా కాకుండా దానికంటే కొంచెం సన్నగా వచ్చింది. ఓకే, ఇలా రూబీ ఎమరల్డ్స్ లో కూడా మనకి వెరైటీలో దొరుకుతుంది. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? అది మీకు స్టార్టింగ్ వచ్చేసి చెప్పాను కదా 250 నుంచి మనకు అన్ని ఇంకా దాని క్వాలిటీని బట్టి రేంజ్ మీకు ఫుల్ హెవీగా కావాలి చెవు చుట్టూ అని అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ లో 2000 వరకు కూడా ఉంటాయి.
నిజంగా చాలా చాలా బాగున్నాయండి. ట్రెండ్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో సో దానికి తగ్గట్టు మీరు ఈరోజు చూపించిన కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా రేర్ కలెక్షన్ కూడా. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు అర్చన గారు. ప్రస్తుతానికి ప్రభుత్వం 10 మంది పైలట్లతో 10 క్యాబ్స్ ను సిద్ధం చేసింది. ఇవి హైదరాబాద్ నగరంలోని మహిళలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే షీ క్యాబ్స్ లో పురుషులు ఎక్కడానికి లేదు, కానీ స్త్రీతో పాటు ప్రయాణించే పురుషులకు మాత్రం అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా మరికొన్ని షీ క్యాబ్స్ ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం ఇష్టం ఉన్నా క్యాబ్స్ నడిపే వృత్తిని మహిళలు ఆనందంగా స్వీకరించవచ్చు. మహిళ ఏ పనైనా చేయగలదు, మగవాళ్లకు ధీటుగా అన్ని వృత్తులను నిర్వర్తించగలదు అనడానికి ఈ షీ క్యాబ్స్ పైలట్లే ఉదాహరణ. అయితే వీటి గురించి ఇంకా ప్రజల్లో అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. ఇదే స్ఫూర్తితో ప్రతి రాష్ట్రం షీ క్యాబ్స్ ను ఏర్పాటు చేయాలి. మహిళల కోసం మహిళా డ్రైవర్స్ ని నియమించాలి. స్త్రీలు ఎందులోనూ పురుషులకు తీసిపోరు అని ఈ షీ క్యాబ్స్ పైలట్ల వల్ల మరోసారి రుజువైంది. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.